హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి హెల్తీ రెసిపీ అండి. గోధుమ పిండితో వెజ్ రోల్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. బయట రెస్టారెంట్స్లో కానీ బయట స్ట్రీట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. బాగా నచ్చుతుంది అనమాట పిల్లలకి, పెద్దలకి ఈవినింగ్ స్నాక్ నచ్చుతుంది. సో ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ముందుగా 2 కప్పులు అనేది మీరు ఒక కప్ మెజర్మెంట్తో వేసుకోండి. నేను ఒక గరిటె మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. సో 2 గరిటెలు అనేది గోధుమ పిండి తీసుకున్నాను. ఒక పావు వంతు అనేది మైదా పిండి తీసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. సో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. సో ఇది కొద్దిగా వాటర్ పోసుకొని బాగా పలుచగా కలిపేసుకోవాలండి. థిక్గా అనేది అసలు ఉండకూడదు, బాగా పలుచగా కలుపుకోవాలన్నమాట. మనం దోశ బ్యాటర్ కన్నా ఇంకా పలుచగా కలుపుకోవాలి. సో ఇది మిక్స్ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పంచదార అనేది వేస్తున్నాను అనమాట. అది కొంచెం కలర్ కోసం. సో బాగా క్రిస్పీగా కలర్ రావడం కోసం పంచదార వేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని, డ్రాప్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటె అనేది తీసుకొని నేను దోశలో బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా ఎంత పలుచగా స్ప్రెడ్ అంటే చాలా పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదండి, చాలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒకసారి వేసుకుంటే వెంటనే కుక్ అయిపోతుంది. సో ఇది కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం లైట్ గోల్డెన్గా రాగా వస్తుంది అనమాట. చూడండి, ఇలా చిన్న కలర్ వచ్చింది కదా, అలా రాగానే మనం టర్న్ చేసి తీసేసుకోవాలన్నమాట. ఇవి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుని అన్ని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే అంటుకుపోతాయి. సో సపరేట్గా ఒక దాని పక్కన ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, చిన్న కలర్ వచ్చింది, చాలా పలుచగా వేసుకున్నాను అనమాట. మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది అనమాట. సో వేరే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి వచ్చిన తరిగిన వెల్లుల్లిపాయలు, తరిగిన అల్లం ముక్కలు అండ్ ఉల్లిపాయలు కూడా ఇందులో తరిగిన వేసుకున్నానండి ఒకటి. మీరు ఇది స్కిప్ చేయొచ్చు, ఇది మీరు రిక్వెస్ట్ అనమాట. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది ఒక ఫ్రై చేసేది, ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. మంట అనేది పెద్దది పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తరిగిన క్యాబేజీ ముక్కలు, తరిగిన క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలను మీరు మీ సైజు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బాగానే, అంటే ఇంకా చిన్నపిల్లలు తినలేరు అనుకుంటే కొంచెం చిన్నగా తరుగుకున్న బాగానే ఉంటుంది అనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను అయితే యాడ్ చేయలేదు, కరివేపాకు వేసుకున్నాను. మీరు కూడా కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా మంట పెద్దది పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. మనం సాసెస్ ఇందులో వేసుకుంటాం కాబట్టి ఉప్పు అనేది చాలా తక్కువ చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసంగా అనిపిస్తుంది అనమాట. సో బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం పెద్దదే పెట్టాలండి. మంటని తగ్గించి అలా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెల్లుల్లిపాయ పౌడర్ అన్నమాట. ఇది కూడా మీరు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా చాట్ మసాలా అనేది కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట స్మెల్ అనేది. ఇవి వేసుకొని కూడా ఒక ఫ్రై చేసేసుకోవాలి. ఒక 1/2 నిమిషం అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి, అటు ఇటు కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అనమాట. ఇది గ్రీన్ చిల్లీ సాస్. సో ఈ రెండు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమాటా సాస్ కూడా వేసుకుంటే నేను వేసుకోలేదు, అది కొంచెం తీపి వస్తుంది అనమాట. సో పిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 1 నిమిషం బాగా ఫ్రై చేసుకుంటే అలా వేగిపోతాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసి అది చల్లార్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం దోశల్లో వేసుకున్నాం కదండి, వాటిలో కొద్దిగా ఈ మిక్స్ అనేది మనం తయారు చేసుకున్న కర్రీ అనేది అందులో పెట్టేసుకొని అది ఫోల్డ్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా దాన్ని మడత పెట్టుకోవచ్చు. ఆ మడతలు ఊడిపోతాయని మనకి ఎలాంటి భయం అవసరం లేదండి. నార్మల్గా మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ. సో లేదంటే మీకు నేను చూపిస్తున్న విధంగా అయినా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. దోశ వేసేటప్పుడు చాలా పలుచగా వేస్తే లోపల ఉన్నది కూడా ఆ రెండు కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఈ దోశ అనేది ఎప్పుడూ మనం థిక్గా వేసుకోకూడదు. సో అన్నీ ఇలా మడత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. మరి ఎక్కువ కాదు, కొంచెం డీప్ ఫ్రై చేస్తారు, మనకు అంత అవసరం లేదు. నార్మల్ కొద్దిగా ఆయిల్లోనే మనం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు స్క్రోల్ చేసుకొని మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని స్క్రోల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా స్నాక్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి, పిల్లలకి పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం గోధుమ పిండితో తయారు చేస్తాం కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, చాలా హెల్తీ అనమాట. సో ఇలా పెట్టేసి అటు ఇటు రోల్ చేసుకుంటే ఒకసారి సరిపోతుందండి, బాగా ఫుల్ కలర్ వచ్చేంత వరకు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా మీకు నచ్చుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. ఈ స్నాక్ రెసిపీని మస్ట్ అండ్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా ఇష్టంగా తింటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి నా వీడియోస్ చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.